నీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదా? నువ్వు హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీసెల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను. చూడండి, బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో తర్వాత ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్గా చూడండి 3.20 మిల్లీ సెకండ్ల కావండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని నేను యాడ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మనం యాడ్ చేసాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అన్నాను కదా, సో అది సేక్ ఎఫెక్ట్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ 2 ఇమేజెస్ ఇచ్చాను, దీనికి డిఫరెంట్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్ ఒక ఎఫెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జికి ఒక ఎఫెక్ట్ అనేది ఇక్కడ నేను అప్లై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనకి ఎక్కడైతే ఫొటోస్ మనకి స్టార్ట్ అయ్యాయో ఆ ఫొటోస్ దగ్గరకు వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మీరు ఇలా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనం ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే మనం వదిలేసిన ఫొటోస్ ఉంటాయి కదా వాటి అన్నిటికీ కూడా మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి వదిలేసిన ఫోటోలకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఏం లేదు, ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి మీరు సెకండ్ ఎఫెక్ట్ ఇలా అప్లై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి మనం అప్లై చేశాక సెకండ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ పూర్తిగా మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయాయి కదా, ముందు లిరిక్స్కి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్కి వచ్చేసి ముందు లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎక్కడైతే లిరిక్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఒకదానికి ఇచ్చేసాను, ఇవ్వని వాటికి ఇచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే లిరిక్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చేసేయండి.
చూడండి ఫ్రెండ్స్, లిరిక్స్ వరకు ఇప్పుడు మనం ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసాం కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం అంటే పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు లిరిక్స్కి ఇచ్చాం కదా. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంది కదా, ఆ పిఎన్జీ అనమాట. దానికి ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఇలా చూడండి, ఈ పిఎన్జీ మీద ఇలా టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడెక్కడ వరకు అయితే ఈ పిఎన్జీ ఇమేజెస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి సింపుల్గా దాని మీద ఇలా ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. సింపుల్, ఏం లేదు. లిరిక్కి కూడా సపరేట్ ఎఫెక్ట్ ఇచ్చాను, పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఇమేజ్కి కూడా సపరేట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేయటం ఇచ్చాను డిస్క్రిప్షన్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికీ కూడా సింపుల్గా మనం అప్లై చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో, దాని మీద ఇలా క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము. జై హింద్.